మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు వీధి కుక్కలకు సంబంధించి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కదా. ఏమని చెప్పింది, మేము ఇప్పుడు అన్ని వీధి కుక్కల్ని వదలలేదు, వేటికైతే ర్యాబీస్ లక్షణాలు అదేవిధంగా కరిచే అలవాట్లు వేటికైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ షెల్టర్లో ఉంచుతాం, మిగతా వాటన్నిటిని కూడా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడ వాటిని వదిలేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పింది, సో మరి మేము వదిలేస్తున్నాం అని చెప్పేసి మీరు ఈ వీధి కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ ఆహారాలు అందించడం కానీ, లేదు అంటే మరి ఇంకా వాటికి బహిరంగ ప్రదేశాల్లో అన్నం పెడతాం కానీ ఇటువంటి చేయొద్దు, వాటికంటూ కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ఆ కేంద్రాల్లో వాటికి కావాల్సిన ఆహారం అందిస్తామని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది కదా. అయితే ఇంకో విషయం ఏంది, మరి దీన్ని కనుక ఎవరైనా సరే ఉల్లంఘించారంటే వాళ్ళ మీద కఠిన శిక్షలు పడతాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఉల్లంఘిస్తూ ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ ఏం చేసిందంటే అక్కడ రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి అనమాట. సో మరి ఆ కుక్కలకి తీసుకెళ్ళి కొంచెం ఆహారం పెట్టిందనమాట. సో అయితే ఆహారం పెట్టిందని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి, ఆ సొసైటీలో ఒక వ్యక్తి మరి ఆమెని కొట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు, అంటే చెంపదెబ్బలు కొట్టుకుంటూ వెనక్కి తీసుకెళ్ళాడు అనమాట. అంటే ఇది ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్, ఒక మహిళను కొడతాం అనేది, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.